సో మూర్తి గారు, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు ద సెషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి అగ్రికల్చర్ నాలెడ్జ్ మాకు ఇవ్వడానికి చాలా రోజులు అయిపోయింది మీ అగ్రికల్చర్ సెషన్ వినక. లాంగ్ గ్యాప్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ టైమ్ అండ్ సెషన్ ఇవ్వడానికి మీరు స్పేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు ద సెషన్ సార్. సో నేను మీకు సెషన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఆల్రెడీ లైవ్ కూడా కనెక్ట్ అయ్యింది. సో లీడర్స్ ఆల్మోస్ట్ 196 197 మెంబర్స్ ఉన్నారు. సో సార్ నెక్స్ట్ చెప్పబోయే సెషన్ ఏదైతే ఉందో మోటివేషన్ కాదు, ఇంకోటి కాదు. కాబట్టి ఒక రైతుని సక్సెస్ చేసే ఒక మంచి సబ్జెక్ట్ ని సార్ మనకి ఇస్తున్నారు. దయచేసి అందరూ తీసుకోండి, నోట్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ఫోన్లు చేస్తుంటారు, సార్ ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది. ఇక్కడ నుంచి మంచి నాలెడ్జ్ తీసుకోండి, మంచి సక్సెస్ అవ్వండి. ఎప్పుడైతే రైతు సక్సెస్ అవుతాడో ఆటోమేటిక్గా మనం కూడా సక్సెస్ అవ్వచ్చు. సో అది మెయిన్ మోటో. సో దాన్ని మనకి ఇవాళ మూర్తిగా ప్రజెంట్ చేయబోతున్నారు. సో దయచేసి ఇక్కడ గ్రేస్ ఇస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఆల్మోస్ట్ 200+ మెంబర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మూర్తి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నా ఆడియో క్లియర్ ఉందా సార్? ఆడియో క్లియర్ వినపడుతుంది? చాలా క్లియర్ సార్, వెరీ క్లియర్. సూపర్ సార్, గ్రేట్. ఆల్మోస్ట్ ఈరోజు సిఎన్సి లాస్ట్ డేట్ కదా, సో మేబీ ఆ హడావిడిలో ఉండి ఉంటారు మేబీ లీడర్స్ అందరూ. ఎనీహౌ డెఫినెట్ గా మీకు సిఎన్సి కంప్లీట్ చేసుకొని ఎట్ ద సేమ్ టైం ఎవరైనా మిస్ అయితే కనుక మన వాయిస్ ఖచ్చితంగా సార్కి వినపడుతుంది, గౌతమ్ బాలి గారికి. ఖచ్చితంగా డేటు ఇస్తారనే పాజిటివ్గా ఉందాం. ఎనీహౌ, సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ఆల్ ద లీడర్స్. సో వెయిట్ చేస్తున్నటువంటి సమయం రానే వచ్చేసింది కాబట్టి సో లేట్ చేయకుండా మనము అగ్రికల్చర్ సెషన్ అనేది ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఆపర్చునిటీ రాకముందు నేనేంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా యొక్క టెస్టిమోనియల్ అనేది మీకు చెప్పాలనుకుంటున్నా. సో బిఫోర్ వెస్టేజ్ నేను ఒక 14 years గా ప్రైవేట్ ఎంప్లాయ్. జస్ట్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూస్తే జస్ట్ 10th class ఫెయిల్. సో 10th ఫెయిల్ అయిన తర్వాత సో అగ్రికల్చర్ మీదకి వెళ్ళినప్పుడు అగ్రికల్చర్ చేస్తున్న సందర్భంలో చాలా హార్డ్ వర్క్ అనిపించింది. అక్కడ నుంచి నేను ఒక చిన్న టౌన్ కు రావడం జరిగింది. టౌన్ లో ఒక ఫర్టిలైజర్ షాప్ లో గుమస్తగా స్టార్ట్ అయ్యాను. ఫర్టిలైజర్ షాప్ లో గుమస్తగా స్టార్ట్ అయ్యి ఆ నుంచి ఒక సీడ్ కంపెనీలోకి స్టార్ట్ అయ్యాను. ఆ సీడ్ కంపెనీలో దాదాపు 14 years గా వర్క్ చేశాను. సో 14 సంవత్సరాలు వర్క్ చేస్తే నాకు సాలరీ వచ్చేసి జస్ట్ 18,000 వచ్చిందండి. సో సాలరీ అయితే 18,000 వచ్చింది. కానీ మీ అందరికి తెలిసిందే, ఖర్చులను చూస్తే ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి. సో ఖర్చులను చూస్తే 25,000 30,000 ఖర్చులు వెళ్ళిపోతున్నాయి. అప్పుడు బ్యాలెన్స్ కావట్లేదు అని చెప్పేసి ఇంకా ఏదైనా చేయాలి అని ఆలోచిస్తున్న సందర్భంలో గ్రేట్ లీడర్, గ్రేట్ కపుల్ ద్వారా నాకు ఒక అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో వాళ్ళ పేరు చెప్పడానికి చాలా గర్వపడుతున్న మిస్టర్ అండ్ మిస్సెస్ హరికృష్ణ అండ్ శ్రవంతి గారి ద్వారా 2019 అక్టోబర్ 15వ తారీఖు 7:35 ఈవినింగ్ టైంలో ఈ అవకాశం నాకు ప్రజెంటేషన్ చేయడం జరిగింది. సో అప్పుడు నేను మా మిస్సెస్ కవితతో కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాము. స్ట్రాంగ్ డెడ్లీ కమిట్మెంట్ తోటి ఈ బిజినెస్ కు రావడం జరిగింది. సో ఏ రోజైతే ఏ కమిట్మెంట్ తోటి అయితే వచ్చామో అదే కమిట్మెంట్ తోటి సో మేము ఎందుకు వచ్చాము ఈ బిజినెస్ కి అనేది మా మైండ్ లో బాగా ఎప్పటికే మేము గుర్తు చేసుకుంటూ సో ప్రాబ్లమ్స్ వస్తాయి. కామన్ గా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫోకస్ మనం ప్రాబ్లమ్స్ మీద పెడుతున్నామా లేదంటే సొల్యూషన్ మీద పెడుతున్నామా అనే దాని మీదనే ఆధారపడుతుంది. సో అలా మేము ప్రాబ్లమ్స్ వచ్చినాయి, బట్ మా అప్లయన్స్ అండ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ ను అప్లయన్స్ ను ఫాలో అవుతూ సో ఈ బిజినెస్ లో స్టార్టింగ్ 3 years కంప్లీట్ చేసుకున్నాను. ఫస్ట్ ఇయర్ వచ్చేసి 1 year నా జాబ్ తో పాటు పార్ట్ టైం గా చేశాను. సో ఎప్పుడైతే 1 year ఆఫ్టర్ నేను ఇప్పుడు ఫుల్ టైం 2 years నుంచి ఫుల్ టైం గా చేస్తున్నాం. ఫుల్ టైం అని అనడమే తప్ప ఎక్కడ కూడా పెద్దగా బాసిజం కానీ టార్గెట్ కానీ టైమింగ్ కానీ ఏం లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మా మేడంతో కలిసి 24/7 హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ బిజినెస్ లో మేము ముందుకెళ్తున్నాం. సో ఫస్ట్ మంత్ చెక్ వచ్చేసి 316 రూపాయలు తీసుకున్న ఫ్రెండ్స్. సో ఈ బిజినెస్ ద్వారా ఇప్పుడు 2,35,612 రూపాయలు హైయెస్ట్ చెక్ తీసుకోవడం జరిగింది. సో ఆన్ అండ్ యావరేజ్ గా 1 lakh ఎబో ఇన్కమ్ తీసుకుంటున్నాను. సో 12 లక్షల కియా సోనెట్ కార్ గెలుచుకోవడం జరిగింది ఈ ఆపర్చునిటీ ద్వారా. సో థ్యాంక్స్ టు మై అప్లయన్స్, అందరి అప్లయన్స్ సారథ్యంలో ఒక గ్రేట్ LOS లైన్ ఆఫ్ స్పాన్సర్స్ అంటారు కదా. సో ఇమీడియట్లీ అప్లైన్ వచ్చేసి హరికృష్ణ సార్ అండ్ శ్రవంతి మేడం గారు. అట్ ద సేమ్ టైం
మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ మమ్మల్ని గైడ్ చేస్తూ నడిపిస్తున్నటువంటి గొప్ప నాయకులు ఉన్నారు. వాళ్ళ పేరు వచ్చేసి రమేష్ ముద్రగడ సార్, సునీల్ సార్, రంజిత్ కుమార్ సార్. సో లవ్ లైన్స్ చాలా మంది మాకు మోటివేట్ చేస్తూ మాకు వెన్నంటి ఉండి సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సో ఈ రోజు అగ్రికల్చర్ నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఇది. యాక్చువల్ గా నా బ్యాక్గ్రౌండ్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అవడం, అండ్ నేను పెద్దగా చదువుకోలేదు. తర్వాత నేను చేసే 14 సంవత్సరాల ఉద్యోగం కూడా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సో నాకు ఇది చాలా చాలా ఇష్టమైన సబ్జెక్టు. సో దీనివల్ల మీ అందరికి తెలుసు 3 కేటగిరీలలో హైయెస్ట్ పీవీ ఇస్తుంది మన వెస్టీజ్ కంపెనీ. వాట్ ఈస్ ద హైయెస్ట్ పీవీ ఇచ్చే కేటగిరీ అంటే, ఒకటి అగ్రికల్చర్ కేటగిరీ అని చెప్పుకోవచ్చు, ఒకటి స్కిన్ ఫార్ములా 9 అని చెప్పుకోవచ్చు, మూడోది హెల్త్ సప్లిమెంట్స్. సో 30 రూపాయలకే ఒక పీవీ యాడ్ చేస్తుంది. సో అంటే కంపెనీ ఎంత ఎంకరేజ్ చేస్తుంది చూడండి, రైట్. సో ఎక్కడో కాడ ఎవరో ఒకరు మనకు ఖచ్చితంగా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి టచ్ అయి ఉంటారు కాబట్టి ఐదర్ మీరు సబ్జెక్ట్ తీసుకుంటే మీ యొక్క బిజినెస్ గ్రో కావడానికి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. మీ యొక్క డ్రీమ్ అచీవ్ చేసుకోవడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి లేట్ చేయకుండా మనం అగ్రికల్చర్ సెషన్లోకి వెళ్దాం. సో సార్ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? సార్ సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ బ్యాక్ లీడర్స్, మీ అందరికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజుల్లో మనందరికి తెలిసిందే జై జవాన్ జై కిసాన్. సో భారతదేశానికి వెన్నుముక లాంటి వ్యక్తులు ఇద్దరు, అది జవాన్ అండ్ కిసాన్. సో వీళ్ళిద్దరి దగ్గర చాలా విషయాలు నేర్చుకోవచ్చు మనకు తెలిసి. ఎందుకంటే బోలెడన్ని పేషెన్స్ తోటి, బోలెడంత పేషెన్స్ తోటి, బోలెడన్ని ఎక్స్పీరియన్స్ తోటి వీళ్ళు రన్ అవుతూ ఉంటారు. మనందరికి తెలిసిందే, ఒకసారి పంట పండకపోతే భూమి అమ్ముకోవట్లేడు రైతు. సో ఈ సంవత్సరం మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ కన్నా నాకు పండకపోతుందా అనే ఒక ధైర్యంతో, ఒక నమ్మకంతో తను మళ్ళీ క్రాప్ అనేది వేస్తూనే ఉంటాడు. సో ఆయన దగ్గర మనకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తేనే మనము చేసే పనిని వదులుకుంటున్నాం. బట్ అదే రైతును చూడండి, ఆయన చిట్టెడు అలికి పుట్టేడు తీస్తాడండి. చిట్టేడు అలికి పుట్టేడు పంటను తీస్తాడు. అంటే మీ అందరికి సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక 10 kg బ్యాగ్ వడ్లు, వరి ధాన్యాలు, ఒక 10 కిలోల వరి ధాన్యాన్ని అలికి ఆయనే 50 బస్తాల పంటను దిగుబడి తీస్తాడు. అంటే సేమ్ ఇక్కడ మీరు గమనిస్తే మన వెస్టీలో ఒక్క ఆలోచన అనేది ఒక 10 kg బ్యాగ్ లాగా ఆలోచిస్తే కొన్ని వందల వేల వడ్లను ఆయన లక్షల వడ్లను సృష్టించగలుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనం రైతును చూసి బోలెడని విషయాలు నేర్చుకోవచ్చు. చాలా ఓపికతో ఆయన ప్రతి పనిని, ఈ రోజు మిస్ అయినా నో ప్రాబ్లం, నా భూమి నన్ను చెడగొట్టదు అని చెప్పేసి, నా భూమి నన్ను లాస్ చేయదు అని చెప్పేసి తను నమ్ముకున్న భూమిలో ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అక్కడ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ముందుకెళ్తా ఉంటాడు. సో అలాంటిది జవాన్ విషయంలో ఒక్క కనురెప్ప సాటు మందు ఆయన కనుక ఆదమర్చి ఉన్నట్లయితే మన భారతదేశ పరిస్థితి మీకు తెలుసు. కాబట్టి ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి దాంట్లో ఇప్పుడు మనం సైనికుల గురించి, సో నేను ఈ సెషన్ లో చెప్పట్లేదండి, దయచేసి రైతుల గురించి చెప్తున్నా. సో రైతులు చాలా ఇంపార్టెంట్ మనకు. ఈ రోజు మనం భోజనం చేస్తున్నాం అంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా దాని వెనుక ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది. ఈ రోజు మన ప్లేట్లకు భోజనం వచ్చింది అంటే నిజంగా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. చాలా అంటే ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే అది నాటు వేసే కానుండి, నారు విత్తనం విత్తే కానుండి మొదలుపెట్టి మన దగ్గరికి వచ్చేంత వరకు ఎంతో మంది వాళ్ళ యొక్క త్యాగ ఫలితమే అని చెప్పుకోవచ్చు. ఈ రోజు మనం భోజనం తింటున్నాం. మరి అలాంటి గొప్ప రైతు గురించి ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ యొక్క గొప్ప కంపెనీ వెస్టీజ్ అనే గొప్ప కంపెనీలో గ్రేట్ ప్రొడక్ట్స్ భూతల్లికి సేవ చేసుకునే ఒక గొప్ప అవకాశాన్ని మనకు గౌతమ్ బాలి గారు ఇవ్వడం జరిగింది. ఆ ప్రోడక్ట్ ఏంటి, ఎలా ఉంటుంది, అవి ఎలా ఉపయోగపడుతుంది అనేది నేను మీకు క్లియర్ గా ఇచ్చే ప్రయత్నం చేస్తా. సో వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో ఇవి పురుగును చంపేటువంటి మందులు కావండి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మన మైండ్ లో క్లియర్గా ఉండాలి, ఇది పురుగును చంపేటువంటివి కావు. ఏ పురుగైనా, దోమైనా, పచ్చ పురుగైనా, ఇంకే రకమైన పురుగులు ఉంటాయి కదండి పంట మీద, చీడ పురుగులు, ఆ చీడ పురుగులను చంపేటి వెస్టీజ్ కంపెనీలో లేవు. ఫస్ట్ అదొకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత
ఫర్టిలైజర్ ఏదైతే వాడుతున్నాడో రైతు, ఆ ఫర్టిలైజర్ ను తగ్గించుకుంటూ పెస్టిసైడ్ డోస్ ఏదైతే వాడుతున్న డోస్ ఉందో ఆ డోసును తగ్గించుకునేటట్టుగా మన కంపెనీ ఎంకరేజ్ చేస్తుంది. భూమి సారవంతంగా తయారు కావడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. మరి ఎందుకు ఈ భూమి సారవంతం అంటున్నామంటే, లేదండి ఒకప్పుడు మనం వేసే విత్తనాలు ఇప్పుడు వాడే విత్తనాలు వేరు. ఒకప్పటి భూమిలో సారం బలం అంటే సారవంతమైన భూములు నేలలు ఉన్నాయి, ఇప్పుడు సారవంతమైన నేలలు లేవు. కాబట్టి ఎంత పెడితే అంత, అంటే ఫర్టిలైజర్ కానీ ఇంకోటి ఎంత పెడితే అంతవరకే దిగుబడి వస్తుంది. అది పెట్టడం ఆపితే దిగుబడి ఆగిపోతుంది. కాబట్టి ఇక్కడ మన భూమిని కాపాడుకోవచ్చు. మనం ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కానీ సో మనకు వాడకాన్ని తగ్గించుకోవచ్చు. దాని మూలాన అలాంటి పంటను తినడం వల్ల ఇండైరెక్ట్ గా మనకు మన హెల్త్ వస్తుంది, మన పర్యావరణానికి మనం మేలు చేసిన వాళ్ళం అవుతున్నాం, అదే విధంగా మన భూమిని కాపాడుకోవచ్చు. సో కమింగ్ ఫ్యూచర్ ఎట్లుండబోతుంది అంటే, మేము యాక్చువల్ గా చాలా పెద్ద పెద్ద అగ్రికల్చర్ ట్రైనింగ్స్ అటెండ్ అయినప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, అగ్గిపెట్టెలో మలిచే చీర వస్తది అని నమ్మినప్పుడు చెప్పినప్పుడు ఎవరు నమ్మలే, బట్ ఆల్రెడీ వచ్చేసింది. ఇంకొకటి అట్లాగే ఈ భూములు రియల్ ఎస్టేట్ అనే దందాకు గురి అవుతున్న సందర్భాలలో పంటలు పండించేటువంటి సందర్భాల్లో పంటలు పండకపోవడం వలన భూమి అనేది ఏమైతుందంటే ఖరాబ్ అయిపోయి, భూమి అనేది అంతరించిపోయి, పంటలు పండే భూమి అంతరించిపోయి రియల్ ఎస్టేట్ కు వెళ్ళిపోతుంది. ఆ క్రమంలో ఏమైతుందంటే ఈ నూతన సంకర జాతి విత్తనాలు ఎప్పుడైతే అభివృద్ధిలోకి వచ్చినాయో అప్పుడు తక్కువ భూమిలోనే ఎక్కువ పంటలు పండించేటువంటి టెక్నాలజీ రాబోతుంది. ఆల్రెడీ వచ్చింది, చూస్తూనే ఉన్నాం. హైబ్రిడ్ జస్ట్ 6 kg 6 kgల వడ్లను ఒక ఎకరానికి పొలంలో అలికి 100 బస్తాల పంట తీసే పరిస్థితి వచ్చింది. అంటే కారణం ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే, సో అగ్రికల్చర్ ఏదైతుందో అది ఎవర్ గ్రీన్, మనుషులు ఉన్నంత కాలం అగ్రికల్చర్ తప్పనిసరిగా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే భూమి అనేది వ్యవసాయ భూములు అనేది తగ్గిపోతున్నాయి రోజు రోజుకు. ఎందుకంటే మీరు చూడండి, ఒక హైవే రూట్ తీసుకోండి, రోడ్డుకు ఇరువైపులా చూసినట్లయితే కంప్లీట్ రియల్ ఎస్టేట్ దందా. సో మరి అక్కడ అన్ని లక్షల ఎకరాలు పంట పండించే పంట నష్టపోతున్నాం మనం. అక్కడ ప్రొటెక్షన్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి నేనేం మాట్లాడుతున్నా అంటే, ఏదైతే పంట సాగు చేసుకునే పంట భూములు ఉన్నాయో ఆ పంట భూములు కూడా మనం కాపాడుకోకపోతే రానున్న రోజులలో మనకు ఫుడ్ ప్రాబ్లం చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మై డియర్ లీడర్స్, సో వెస్టీజ్ కంపెనీ అందిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ మనము తెలుసుకొని ఒక రైతుకు కనుక మనం అడ్వైజ్ చేయగలిగితే ఆ రైతును కాపాడిన వాళ్ళం అవుతున్నాం. ఆ భూమికి మనం పుట్టినందుకు ఈ గడ్డకు ఒక సేవ చేసుకునే వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఇక్కడ ఆర్గానిక్ ప్రోడక్ట్, కల్తీ లేని ప్రోడక్ట్ అండ్ హెవీ కెమికల్స్ లేనటువంటి ప్రోడక్ట్. కాబట్టి దయచేసి ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎంతైనా అర్థం చేసుకోవాల్సిన టైం మనకు వచ్చేసింది. సో మరి వెస్టీజ్ కంపెనీలో ఉన్నటువంటి అగ్రికల్చర్ కేటగిరీ ప్రొడక్ట్ చూసినట్లయితే 3 కేటగిరీ వైజ్ గా మనం డివైడ్ చేసుకోవచ్చు. మరి ఈ 3 కేటగిరీస్ ఏంటి అంటే, ఫస్ట్ అది యాక్టివేటర్, రెండోది వచ్చేసి న్యూట్రియంట్స్, మూడోది వచ్చేసి ప్లాంట్ ప్రొటెక్షన్. సో ఇప్పుడు యాక్టివేటర్ అనేటువంటి భాగంలో ఏ ప్రొడక్ట్ వస్తుంది అని చూసినట్లయితే అగ్రి 82, అగ్రి ఆక్వా జెల్. సో న్యూట్రియంట్స్ విషయంలో మన ప్రొడక్ట్ వచ్చేసి అగ్రి హ్యూమిక్, అగ్రి గ్రాన్యువల్స్ లిక్విడ్ అండ్ అగ్రిమాస్, అగ్రి నానోటెక్, అదేవిధంగా అగ్రి గోల్డ్. ఇది న్యూట్రియంట్స్ పోషక రూపాల మనకు అందివ్వడం జరిగింది. నెక్స్ట్ అగ్రి ప్లాంట్ ప్రొటెక్షన్ అంటే మనకు ఫంగిసైడ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫంగిసైడ్ వచ్చేసి మన దగ్గర అగ్రి ప్రొటెక్ అనే ప్రోడక్ట్ ఉందండి. సో ఇవి 3 కేటగిరీలలో మన వెస్టీజ్ కంపెనీ ప్రొడక్ట్ లాంచ్ చేసింది. సో మన లాస్ట్ టైం నేను కంపెనీ ట్రైనర్తో జర్నీ చేసినప్పుడు సార్ వాళ్ళు కూడా చెప్తున్నారు ఏంటంటే, ఇంకొక 1.5 ఇయర్లో అద్భుతమైన ప్రోడక్ట్ రాబోతుంది వెస్టీజ్లో. ఎవరైతే కరెక్ట్ నెట్వర్క్ క్రియేట్ చేసుకొని ఎవరైతే మంచి టీంతో ఉంటారో డెఫినెట్ గా వాళ్ళు ఆ ప్రోడక్ట్ లాంచ్ అయిన తర్వాత, సో సింపుల్ గా చెప్పాలంటే మీ పని తగ్గిపోతుంది, మీకు బిజినెస్ అనేది అద్భుతంగా గ్రో కాబోతుంది. ఎందుకంటే ప్రోడక్ట్ అల్టిమేట్ రిజల్ట్స్ తీసుకురాబోతున్నారు. మంచి కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయబోతున్నారు. ఫార్మర్ కి ఏదైతే అవసరమో ఆ నీడ్ని బట్టి ఆల్రెడీ ట్రయల్స్ నడుస్తున్నాయంట. కాబట్టి సో అలాంటి మంచి కంపెనీలో ఉన్న మంచి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ప్రోడక్ట్ తోటి మనం ఇంకా స్పీడ్ గా మూవ్ అవ్వచ్చు. సో ఇప్పుడైతే ప్రజెంట్ యాక్టివేటర్ అనే జోన్, న్యూట్రియంట్స్ అనే జోన్, ప్లాంట్ ప్రొటెక్షన్ అనే జోన్, ఈ 3 జోన్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో ఫస్ట్ వచ్చేది యాక్టివేటర్ గా ఉన్నటువంటి ప్రొడక్ట్ ఏంటంటే అగ్రి 82. సో అగ్రి 82 అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 100 ml ప్యాక్ లో దొరుకుతుంది, ½ లీటర్ ప్యాక్ లో దొరుకుతుంది, 5
లీటర్ క్యాన్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. సో ఇక చూసినట్లయితే ఈ అగ్రి 82 అనేది ఆల్ రౌండర్ గా యూజ్ చేసుకోవచ్చు. ఏ పంటకైనా ఏ భూమిలోనైనా హ్యాపీగా దీన్ని ఎలాంటి కెమికల్ తో ఎలాంటి తెగుళ్ళ మందుతోనైనా దీన్ని కలుపుకొని వాడుకోవచ్చు. మరి దీని యొక్క పనితనాన్ని చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యాక్టివేటర్ గా పనిచేస్తుంది, అండ్ స్ప్రెడర్ గా పనిచేస్తుంది, అండ్ వెట్టర్ గా పనిచేస్తుంది. ఇది పంటను ఒక యూనిఫామ్ సొల్యూషన్, అంటే ఇట్స్ మేక్స్ యూనిఫామ్ అంటే సమాన భాగంగా సమానంగా క్రాప్ వచ్చేటట్టుగా అది హెల్ప్ చేస్తుంది. సో జాగ్రత్తగా వినండి. అగ్రి 82 అనేది యాక్టివేటర్ అంటే పని చేపించే వ్యక్తి, యాక్టివేటర్ అంటే పనితనాన్ని ఎక్కువ చేపిస్తుంది. పూర్ణిమ మనోజ్ గారు దయచేసి మీరు స్క్రీన్ మీద ఏం చేయకండి సార్, డిజేబుల్ అని నోటిఫికేషన్. ఓకే, ఓకే. సో ఇది అగ్రి 82 అనేది మనకు ఎట్లా అంటే, ఇంకా యాక్టివేటర్ అంటే సింపుల్ అండి. దీనికి ఏదైతే మీరు మందు బయట వాడుతున్న మందు ఏదైతే ఉన్నదో, మందులు కానీ అంటే మందులు అంటే మీన్ ఫర్టిలైజర్ షాప్ లో దొరికే వాటికి దీన్ని యాడ్ చేసి స్ప్రే చేసుకున్నప్పుడు కానీ ఫర్టిలైజర్లు కలిపినప్పుడు కానీ వాటి యొక్క పనితనాన్ని 10 రెట్లు పెంచుతుంది. ఓకే, స్ప్రెడర్ అంటే ఏంటంటే కంప్లీట్ ఏదైతే ఆ చెట్టు అన్ని భాగాలకు మీరు ఏదైతే కొడుతున్న మందు ఉంటుందో దాన్ని తీసుకెళ్లేటట్టుగా స్ప్రెడ్ చేస్తుంది. స్ప్రెడ్డింగ్ అంటే మీకు తెలుసు, వెడల్పు చేసే గుణం. తర్వాత వెట్టింగ్ అంటే ఏంటంటే ఇంకిపోతూ ఉంటది, అంటే ఆకు అడుగు భాగం లోపటికి కూడా ఇంకుతా ఉంటుంది. తర్వాత మొక్కలోను అన్నింటినీ సమానంగా వచ్చేటట్టుగా హెల్ప్ చేస్తుంది. క్రాప్ అంతా ఈక్వల్ క్రాప్ వస్తుంది. అండ్ అదే విధంగా చూసినట్లయితే అగ్రి 82 pH బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. అంటే ఈ ప్రోడక్ట్ కనుక ఎప్పుడైతే మనం వాడతామో ఈ భూమి చౌడును కూడా కంట్రోల్ చేస్తుంది. చౌడు తేలుతా ఉంటది, పాల చౌడు ఉంటుంది, నార్మల్ చౌడు ఉంటుంది, రకరకాల చౌడు అంటే ఏంటంటే వేసిన మొక్క వేసినట్టుగానే ఉంటుంది. ఎంత ఫర్టిలైజర్ వేసినా కూడా అది గ్రోత్ అనేది రాదన్నమాట. దాన్నే మనము ఇక్కడ ఏంటంటే చౌడు అంటాం అన్నట్టు. అలాంటి చౌడు తత్వాన్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. ఇకపోతే ఇక్కడ మీరు సైడ్ కి చూడవచ్చు, ఒక లీఫ్ మీద మనము అగ్రి 82 యూజ్ చేసింది, అగ్రి 82 యూజ్ చేయండి. ఇలా మనము మొక్కల మీద పిచికారీ చేసినప్పుడు ఆ డాట్స్ అంటే ఈ చుక్కల్లాగా వచ్చేసి గాలికి జారిపోతుంది. మన అగ్రి 82 ఎప్పుడైతే వాటికి యాడ్ చేస్తున్నామో ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యి లోపలికి ఇంకిపోతుంది. మరి ఇది మనకు రేట్ పరంగా చూసినట్లయితే మీకు లెఫ్ట్ సైడ్ రేట్ ఉంది. అండ్ ఇక్కడ డోసెస్ ఎట్లా వాడాలి అని చూసినట్లయితే పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్, న్యూట్రియంట్స్ 15 లీటర్ల పంపు ఏదైతే ట్యాంక్ స్ప్రే చేసే ట్యాంక్ ఉంటుందో ఆ ట్యాంక్కి 5 ml యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇది కొద్దిగా అర్థం చేసుకోండి సార్. ఇదేంటంటే ఇది గమ్ము కాదు, గమ్ము లాంటిదే అనుకుంటారు కానీ గమ్ము కాదు. గమ్ము అయితే ఏంటంటే ఎక్కడ వేస్తే అక్కడే అతుక్కుంటది, కానీ ఇది అతుక్కునే క్యారెక్టర్ కాదండి. యాక్టివేటర్ గా పని చేపిస్తుంది, స్ప్రెడ్ అవుతా ఉంటది. ఆకు అడుగు భాగంలో చెట్టు మొత్తానికి లోపలికి తీసుకెళ్తుంది. అండ్ అదే విధంగా కాబట్టి నేను డోసెస్ విషయంలో చెప్తున్నా ఏంటంటే దయచేసి దీన్ని 10 ml స్ప్రే చేసేటప్పుడు పెస్టిసైడ్స్ కానీ ఫంగిసైడ్స్ కానీ న్యూట్రియన్స్ స్ప్రే చేసేటప్పుడు 10 ml 15 ml 20 ml దయచేసి పోయకూడదు. ఎందుకు పోస్తే ఏమవుతుందంటే మీకు తెలుసో లేదో ఆకులు అనేటి కొసలు అంటే కొస ఇగురు అంటారు కదా, ఆ ఇగురు అనేది రెడ్డిష్ కలర్ కి వస్తుంది, రెడ్ కలర్ కి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎక్కువైనప్పుడు. కాబట్టి దయచేసి అక్కడ మోతాదు అనేది చాలా జాగ్రత్తగా వాడాలి. 5 to 10 ml బిలో వాడాలి 15 లీటర్ల స్ప్రే చేసే ట్యాంక్కి. అందులో ఏది వాడుతున్నారో మీరు పెస్టిసైడ్ అండ్ ఫంగిసైడ్ న్యూట్రియంట్స్ వాడుతున్నప్పుడు. సో హెర్బిసైడ్ అంటే గడ్డి జాతులకు చంపేటువంటి మందులు మనం స్ప్రే చేస్తాడు రైతు, అప్పుడు మాత్రం 15 ml to 20 ml పోసుకోవచ్చు. ఓకే, సో ఫర్టిలైజర్ వేసుకునే రైతు కనుక ఉంటే ఇక్కడ 1 kg ఫర్టిలైజర్ కి 3 నుంచి 4 ml, 1 ఎకరానికి 160 ml నుంచి 200 ml లిక్విడ్ ను ఇసుకకు పట్టియాలి. ఫస్ట్ ఇసుకకు పట్టించిన తర్వాత ఆ ఇసుకని ఫర్టిలైజర్ కు యాడ్ చేసి మంచిగా కలుపుకున్న తర్వాత చల్లుకున్నట్లయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫర్టిలైజరు ఎవాపరేటర్ కాకుండా, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఫర్టిలైజర్ కి ఈ లిక్విడ్ యాడ్ చేయడం వల్ల
ఫర్టిలైజర్ లో ఉన్నటువంటి ఏదైతే మనకు మేలు చేసే ఫర్టిలైజర్ ఏదైతే ఉందో అది గాలిలో ఉన్నటువంటి ఎండ శాతం వల్ల, ఉష్ణోగ్రత వల్ల ఆవిరి కాకుండా ఉంచుతుంది. భూమి లోపటికి అంటే దాదాపు 8 సెంటీమీటర్ల లోపటికి ఆ ఫర్టిలైజర్ లో ఉన్న రసం ఏదైతే ఉంటుందో, భాస్వరం కానీ, యూరియా కానీ, నత్రజని కానీ, పొటాష్ కానీ ఏదైతే ఉంటుందో అది 8 సెంటీమీటర్ల లోపలికి 1 డేలోనే తీసుకెళ్తుంది. రైట్, మొక్కకు అందుబాటులో ఉంచుతుంది. కాబట్టి అప్పుడు ఫర్టిలైజర్ మనము ఎక్కువ సార్లు వాడాల్సిన అవసరం రాదు ఇది. తర్వాత మీరు వర్షం ఎక్కువ పడినప్పుడు, ఇప్పుడు ఇలాంటి మొక్కజొన్న వేసే టైం కానీ, ఇలాంటి వరి చేనులు వేసే టైం కానీ, ఇప్పుడు నీటి ఎద్దడి తక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఇసుకలో కలిపి 200 ml కనుక తీసి మీరు భూమిలో చల్లుకొని వాటర్ కట్టినట్లయితే వాటర్ ని కూడా తేమ శాతాన్ని ఎక్కువ రోజులు భూమిలో ఉంచుతుందన్నమాట. ఇంకా పోతే ఇప్పుడు మనం ఫర్టిలైజర్ పెస్టిసైడ్ వాడుతున్నప్పుడు జాగ్రత్తగా గమనించండి. పెస్టిసైడ్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన డోస్ ప్రకారము ఏ రైతు కూడా వాడట్లేదండి. ఎందుకంటే లేబర్ కాస్ట్ పెరిగిపోయింది. అండ్ అదే విధంగా ఈ యొక్క దోమ అంటే మనకు నష్టం చేసే చీడ పురుగుల యొక్క రెసిస్టెన్సీ పవర్ పెరిగిపోయింది అని చెప్పేసి రైతు డోసు 20 ml పోయండి అని కంపెనీ రెఫర్ చేస్తే మన రైతు 40 ml పోస్తున్నాడు. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక 250 ml లిక్విడ్ వాడే కాడ, పెస్టిసైడ్ వాడే కాడ 1/2 లీటర్ పెస్టిసైడ్ వాడుతున్నాడు. సో దానివల్ల కాస్ట్ పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ అగ్రి 82 వాడుతున్నప్పుడు యాజ్ పర్ కంపెనీ రెఫర్ ఎంత చేస్తుందో అంత వాడడం వల్ల మీకు మందుల యొక్క డోస్ తగ్గుతుంది. తర్వాత మీకు ఇక్కడ ట్యాంక్స్ స్ప్రే చేసే టైంలో మీకు చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు కాబట్టి మీకు 10 ట్యాంక్స్ పడుతున్నాయి అనుకోండి ఫర్ ఎకర్. ఎగ్జాంపుల్ ఒక 10 పంపులు మీరు స్ప్రే చేస్తున్నారు అనుకుంటే అగ్రి 82 యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. స్పీడ్గా వెళ్ళిపోవడం వల్ల ఏమైందంటే మీరు 10 ట్యాంక్స్ స్ప్రే చేసే కాడ 8 ట్యాంక్స్ స్ప్రే చేసుకుంటారు. సో అప్పుడు 2 ట్యాంక్స్ మీకు మిగులుతుంది. సో దాని ఇంకోటి డోస్ కూడా తగ్గిస్తున్నారు. రిజల్ట్ 100% ఉంటుంది ఫ్రెండ్స్. చాలా దీన్ని నేను యాక్చువల్గా ఒక చార్ట్ తీసుకొని కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే దాదాపు 1.5 అవర్ ఉంటుంది. ఒక 20 మెంబర్స్ ఫార్మర్స్ కానీ, ఒక 15 మెంబర్స్ ఫార్మర్స్ కానీ కూర్చున్నప్పుడు ఒక టేబుల్ వేసేసి మీరు అగ్రి 82 యూజ్ చేయకుండా ఎంత ఫర్టిలైజర్ వేస్తున్నారు, ఎన్నిసార్లు మీరు పెస్టిసైడ్స్ యూజ్ చేస్తున్నారు, ఎన్నిసార్లు మీరు ఫంగిసైడ్స్ యూజ్ చేస్తున్నారు, ఎన్నిసార్లు మీరు హెర్బిసైడ్, ఇవన్నీ క్యాలిక్యులేషన్ చూస్తే మనం వెస్టీజ్ కంపెనీలో 2 రూపీస్ ఫర్ ట్యాంక్ కాస్ట్ పెడుతున్నాం. ఒక 2 రూపీస్ కాస్ట్ పెట్టడం వల్ల ఇక్కడ గమనించండి మీకు దాదాపు 18 రూపాయల 50 పైసల పైగా మీకు డబ్బు ఇక్కడ ఆదా చేసుకోవచ్చు. అగ్రి 82 అనేది రైతుకు ఒక వెన్నుముక లాంటి ప్రొడక్ట్ అండి. దయచేసి ఇది మనము నేర్చుకోవాలి. మన తోటి రైతులకు తప్పనిసరిగా దీని గురించి అవగాహన అనేది కల్పించాలి. అసలు ఇంకా అగ్రి 82 అనేది మనకు ఉన్నటువంటి రైతులకు కనుక మనము 1, 2, 3 డెమోస్ కూడా చేసి చూపిస్తే చాలా బాగుంటుంది. డెమోస్ కూడా ఎట్లా చేయించవచ్చు అంటే రకరకాలుగా డెమోస్ ఉంటాయి. చాలా మందికి తెలిసిన డెమో ఏంటంటే సో ఒక ఆకును తీసుకుంటున్నాము, ఒక వాటర్ లో ముంచి తర్వాత పట్టకపోతే మళ్ళీ ఒక డ్రాప్ అగ్రి 82 వేసి మనం చూపిస్తున్నాం కామన్ గా. కానీ సింపుల్ అండి ఏంటంటే మీరు మార్కెట్లో సల్ఫర్ పొడి అనేది ఉంటుంది. సల్ఫర్ పొడి అంటే సల్ఫర్ డస్ట్. ఆ సల్ఫర్ డస్ట్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ లో ఆ సల్ఫర్ డస్ట్ వేస్తే ఎంత కలిపినా, ఆ వాటర్ లో ఎంత కలిపినా కూడా ఆ సల్ఫర్ డస్ట్ అనేది వాటర్ లో కలవదు. అలాంటప్పుడు మీరు అగ్రి 82 ఒక్క డ్రాప్ కనుక దాంట్లో వేస్తే కంప్లీట్ డిజాల్వ్ అయిపోయి అడుగున పడిపోతుంది. అంటే కండ్లకు కట్టినట్టుగా కనబడుతుంది ఫార్మర్ కి. సో డెఫినెట్ గా యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇది అగ్రి 82 అండి. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అవుతుంది ఇది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనము అగ్రి హ్యూమిక్ లిక్విడ్ అండ్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్. ఈ అగ్రి హ్యూమిక్ లిక్విడ్ వచ్చేసి అండ్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ వచ్చేసి మనం పైన స్ప్రే చేసుకోవచ్చు. అడుగులో సాయిల్ అప్లికేషన్ అంటే మీరు మొక్క దగ్గర కానీ భూమిలో కానీ చల్లుకోవచ్చు అండి. సో ఇది ఏం పని చేస్తుంది అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హ్యూమిక్ యాసిడ్, పల్విక్ యాసిడ్ యాక్టివేటెడ్ గా సో ఫైటో న్యూట్రియంట్స్ ను డెవలప్ చేస్తుంది. సో హ్యూమస్ అనే ఒక పొరను డెవలప్ చేస్తుంది. సో ఈ హ్యూమస్ అనే పొర సహజంగా భూమి తయారు చేసుకోవాలి. ఎలా అంటే ఈ భూమిలో పెరిగినటువంటి గడ్డి జాతులు కానీ, తర్వాత మనం వేసిన పంటలో వచ్చే ఆకులు కానీ అవన్నీ ఏంటంటే మురిగిపోయి అదొక కంపోస్ట్ ఎరుగా తయారై
తర్వాత అది ఒక సేంద్రియ ఎరువుగా తయారై ఆ భూమి లోపల ఒక హ్యూమస్ అనే ఒక పొర తయారు చేసుకోవాలి. అది న్యాచురల్ పద్ధతి. కానీ ఇప్పుడున్నటువంటి ఆధునిక టెక్నాలజీ వచ్చేసరికి మీ అందరికి తెలుసు, గడ్డిని కంప్లీట్ గా మనం మందులు స్ప్రే చేసేసి చంపేస్తున్నాం. గడ్డి చచ్చిపోతుంది. అంటే అది మొలక ముందే గడ్డి చచ్చిపోతుంది. అప్పుడు లేబర్ తో మనము పీకిచ్చేవాళ్ళం గడ్డిని. బట్ ఇప్పుడు అట్లా లేదు. కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే, భూమి లోపల హ్యూమస్ పొర అనేది లేదు. ఈ హ్యూమస్ అనే పొర లేకపోవడం వలన మీరు వేసిన ఫర్టిలైజర్లు, ఎన్ని ఫర్టిలైజర్స్ వేయండి, ఎంత బలమైన మీరు పెట్టండి, ఆ హ్యూమస్ అనే పొర లేకపోతే మీ భూమిలో నిల్వగా ఉంటే ఎరువులన్నీ, అంతే తప్ప మొక్కకు ఉపయోగపడవు. కాబట్టి మై డియర్ లీడర్స్, ఇక్కడ మనం రైతుకు చెప్పాల్సింది ఏంటంటే, ఇవన్నీ చెప్తే తనకు అర్థం కాదు. సింపుల్ గా చెప్పాలంటే, మీరు మటన్ తీసుకొచ్చుకుంటున్నావు, కానీ ఆ మటన్ లో వెరీ ఇంపార్టెంట్ ఏదైనా ఉన్నది అంటే, ఆయన వాడేటి అన్ని మటన్ ఫర్టిలైజర్, డిఏపి కానీ, ఫర్టిలైజర్ లో ఏదైనా యూరియా కానీ, తర్వాత పొటాష్ కానీ ఏదైతే వాడుతున్నావో అవన్నీ మటన్ అనండి. ఆ మటన్ టేస్ట్ రావాలంటే డెఫినెట్ గా మీరు దాంట్లో ఖచ్చితంగా సాల్ట్ వాడతారు. ఆ సాల్ట్ లాంటిదే ఇక్కడ హ్యూమస్ అనే ఒక పొర. ఆ పొరే గనక ఆ సాల్టే లేకపోతే ఆ కర్రీ ఎట్లయితే వేస్ట్ అంటున్నావో, ఇక్కడ కూడా భూమి లోపల హ్యూమస్ అనే పొర లేకపోతే మీరు వేసిన ఫర్టిలైజర్ అంతా నిల్వకుంటుంది. కాబట్టి ఇక్కడ దయచేసి మనం రైతుకు చెప్పాల్సిందంటే, ఈ హ్యూమస్ అనేటువంటి పొరను అండ్ పల్విక్ యాసిడ్ అండ్ హ్యూమిక్ యాసిడ్, ఇవి 3 ఉండడం వల్ల భూమి సారవంతమైన నేలగా తయారై భూమి లోపల ఏదైతే ఫర్టిలైజర్ ఉంటుందో దాన్ని మొక్కకు అందించేటువంటి ప్రక్రియను వేగవంతం చేస్తుంది. రైట్? సో ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే దీని బెనిఫిట్స్ ఇంకా కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇది గ్రోతింగ్ బాగా వస్తుంది, మొక్క ఒత్తిడి నుంచి తట్టుకుంటుంది. మొక్క ఒత్తిడికి మన కూడా ఇప్పుడు ఏదైనా ఇలా సిఎన్సి డేట్ పెంచకపోతే 10 బిల్డింగ్లు ఉన్నాయి, సిఎన్సి డేట్ పెంచలేదు, సో స్టోర్కి వెళ్తే ప్రొడక్ట్ లేదు. సో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. సేమ్, ఎందుకంటే మనకు ప్రాణం ఉన్నట్టు మొక్కలకు కూడా ప్రాణం ఉంది. కాబట్టి వాటికి కావాల్సిన పోషకాలు కానీ, వాటికి కావాల్సిన న్యూట్రియంట్స్ కానీ, వాటికి కావాల్సినటువంటి వాటర్ కానీ, ఫర్టిలైజర్ కానీ కరెక్ట్ టైంకి అందకపోతే మొక్క కూడా ఒత్తిడికి గురవుతుంది. ఆ ఒత్తిడికి గురయ్యేటువంటి సిచ్యువేషన్ ను మన హ్యూమిక్ లిక్విడ్ తగ్గిస్తుంది. దానివల్ల మంచి గ్రోత్ వస్తుంది. ఇకపోతే రూట్స్ డెవలప్మెంట్ అద్భుతంగా జరుగుతున్నాయి. అదే విధంగా చూసినట్లయితే మంచి దిగుబడులు వస్తున్నాయి. ఇంకా క్వాలిటీ క్రాప్ వస్తుంది. ఎందుకంటే ఫర్టిలైజర్ అనేది టైం కరెక్ట్ గా మనము ఇచ్చినాం కాబట్టి మంచి క్వాలిటీ క్రాప్ వస్తుందండి. అండ్ దీన్ని సీడ్ ట్రీట్మెంట్ గా తీసుకోవచ్చు. సో ఈ హ్యూమిక్ లిక్విడ్ అనేది పైన స్ప్రే చేసుకోవచ్చు. ఈ గ్రాన్యువల్స్ వచ్చేసి మీరు అడుగున సాయిల్ అప్లికేషన్ అంటారు, ఫర్టిలైజర్ తో కానీ ఇసుకతో కానీ కలిపి చల్లుకోవచ్చు. ఎన్ని వేయాలంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న పరిస్థితిలో 1 లేదా 2 కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదా 3 కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫార్మర్ వేసిన క్రాప్ యొక్క ఇంపార్టెంట్ బట్టి ఉంటుంది. ఎగ్జాంపుల్ చిల్లీ ఉందనుకోండి, ఈ చిల్లీ క్రాప్ ఏంటంటే హై క్వాలిటీ క్రాప్. అది చిల్లీ కానీ వెజిటేబుల్స్ కానీ ఉంటాయి కాబట్టి వాటికి చాలా బలం అవసరం. కాబట్టి అలాంటప్పుడు మీరు 2, 3 కూడా రెఫర్ చేయవచ్చు, నో ప్రాబ్లం. జస్ట్ ఇది ఒక బలం. రైట్? సో దీని వల్ల ఇంకా విత్తనం వేసేటప్పుడు సీడ్ ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఈ సీడ్ ట్రీట్మెంట్ కి ఎట్లా చూడండి, ఈ పైన స్ప్రే చేసేది చూడండి, 1 లీటర్ నీటికి 2 ml, అంటే 15 లీటర్స్ ట్యాంక్ స్ప్రే చేసే ట్యాంక్ ఏదైతే దానికి కరెక్ట్ గా 30 ml మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎనీ కెమికల్ తో దీన్ని యాడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో సీడ్ ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు. 1 లీటర్ నీటికి 2 ml తీసుకొని సీడ్ ట్రీట్మెంట్, విత్తన శుద్ధి చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. రైట్? సో మీకు రేట్స్ ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఇది 520 ఉంది, ఇది వచ్చేసి హ్యూమిక్ గ్రాన్యువల్స్ వచ్చేసి 700 ఉంది. ఇది మన డిస్ట్రిబ్యూటర్ ప్రైస్. నెక్స్ట్ ప్రోడక్ట్, ఇక్కడ దీన్ని యూజ్ చేస్తే మీకు తెలుసు మొక్క ఆరోగ్యంగా హ్యాపీగా, భూమి కూడా మంచి గుల్లబారుతుంది, భూమి సారవంతంగా తయారవుతుంది, మొక్క ఆనందంగా హ్యాపీగా గ్రో అవుతుంది. నిజంగా దానికి కనుక వాయిస్ వస్తే, నోరు వస్తే, హ్యూమిక్ గ్రాన్యువల్స్ వేస్తే ఒక న్యాచురల్ వెజిటేబుల్ కర్రీస్ తో తింటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో మనము, అంత హ్యాపీగా ఫీల్ అవుతాయండి మొక్కలు. ఎందుకంటే వాటికి కావాల్సినటువంటి పోషకాలను మనం ఇన్ టైంలో అందిస్తున్నాం. ఇలాంటి మిత్ర పురుగులు అనేవి ఎక్కువ డెవలప్ అవుతాయి. వీటిని ఎర్త్వామ్స్ అంటాం మనము, వానపాములని. ఇది చాలా మేలు చేస్తే రైతుకు. సో ఇలాంటి మిత్ర జాతులు ఎక్కువ డెవలప్మెంట్ అయితే భూమిలో, అప్పుడు ఏమైందంటే భూమి బాగా లూజ్ అవుతుంది, ఎయిర్ వ్యవస్థ బాగా డెవలప్మెంట్ అవుతుంది. దేనివల్ల?
అగ్రి హ్యూమిక్ లిక్విడ్ పైన స్ప్రే చేసుకోవడం వల్ల అండ్ కింద ఫర్టిలైజర్ లో కలిపి మీరు లేదా ఇసుకలో కలిపి మన అగ్రి గ్రాన్యుల్స్ వేసుకోవడం వల్ల. ఓకే, సో పంట కూడా గ్రోత్ బాగా వస్తుందండి స్ప్రే చేసుకోవడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్ కానీ అగ్రి హ్యూమిక్ లిక్విడ్ కానీ వేసిన రైతుల యొక్క రిజల్ట్ చూస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ ఒక వంకాయ తోట యొక్క లెఫ్ట్ సైడ్ వాడింది, రైట్ సైడ్ వాడింది. సో ఎన్ని వేర్లు వచ్చినాయి, ఎంత డెప్త్ డెవలప్మెంట్ అయింది చూడండి రూట్. కాబట్టి ఇలా ఇక్కడ చూసినట్లయితే మీకు ఉల్లిపాయ మొక్కలను చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ వేయండి, రైట్ సైడ్ వేసింది. ఓకే, సో ఇది అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్. అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్ ఏ పొలంలోనైనా వాడుకోవచ్చు. నెక్స్ట్ అగ్రిమాస్. సో ఈ అగ్రిమాస్ వచ్చేసి 100 ml ప్యాక్ లో ఉంటుంది, ½ లీటర్ లో ఉంటుంది. చాలా 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 ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అండి ఇది. ఎందుకంటే సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనకు ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఏదో ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత మనకు పెళ్ళి అవుతుంది. పెళ్లి అయిన తర్వాత ఖచ్చితంగా 1-2 years తర్వాత లేదా 3 years తర్వాత లేదా 4 years తర్వాత ఖచ్చితంగా సో పెళ్ళి అయిందా సార్, అయింది సార్ అంటారు. నెక్స్ట్ పిల్లలు ఎంతమంది సార్ అంటారు. అంటే అంటే నేను ఎందుకు చెప్తున్నా, దయచేసి మీరు రాంగ్ తీసుకోవద్దు. ఇక్కడ మనము ఒక క్రాప్ వేసినప్పుడు ఆ క్రాప్ లో ఫ్లవరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సర్టెన్ టైం తర్వాత ఫ్లవరింగ్ రాకపోతే మనకు ఆ క్రాప్ మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినావు అదంతా అనవసరంగా ఉపయోగం లేనటువంటిది. కాబట్టి ఇక్కడ ఏంటంటే అగ్రి మాస్ అనేది బిఫోర్ ఫ్లవరింగ్, అంటే ఇంకా ఈ టైంలో నాకు ఫ్లవరింగ్ కావాలి అనుకున్నటువంటి సందర్భంలో, అంటే ప్లాంట్ హ్యాపీగా గ్రోత్ వచ్చేసింది బట్ ఫ్లవరింగ్ రావట్లేదు, అప్పుడు మనము ఈ యొక్క అగ్రి మాస్ కనుక స్ప్రే చేసుకున్నట్లయితే సంతానోత్పత్తి అంటే ఫ్లవరింగ్ అనేది బాగా జరుగుతుంది. దీని ద్వారా వచ్చే ఫ్లవర్స్ చాలా పెద్ద ఫ్లవర్స్ వస్తాయి. అండ్ అదే విధంగా ఇది వచ్చినటువంటి ఒక ఫ్లవర్ కానీ ఆ ఫ్లవర్ తో వచ్చేటువంటి క్రాప్ ఏదైతే ఉంటుందో చాలా క్వాలిటీ క్రాప్ వస్తుంది. మీరు ఇక్కడ ఒకసారి చూడవచ్చు. ఇది సాధారణమైనటువంటి పూతలు మిర్చి తోటలో తీసుకున్నాం. ఇది మన వెస్టీజ్ అగ్రి మాస్ వాడిన తర్వాత వచ్చే పూత చూడండి. సో దీని యొక్క అండము అనేది ఏదైతే పెద్ద పువ్వుకు పెద్ద అండం వస్తుందో అప్పుడు ఫలదీకరణ బాగా జరిగి అక్కడ అద్భుతమైనటువంటి క్రాప్ వస్తుంది మై డియర్ లీడర్స్. సో అంటే ఎప్పుడైనా రైతు క్రాప్ తీస్తున్నప్పుడు పెద్ద పువ్వులు పెద్ద కాయలు పెద్ద దిగుబడి రావాలని ఆశిస్తాడు. సో ఇంకొకటి ఏంటంటే ఎక్కువ క్రాప్ రావాలని చూస్తాడు, ఎక్కువ ఫ్లవరింగ్ రావాలని చూస్తాడు. అలాంటి టైంలో మనది అగ్రి మాస్ కనుక స్ప్రే చేస్తే సూపర్ రిజల్ట్ ఉంది. ఇక్కడ చూడండి 1 లీటర్ నీటికి 1.5 ml అంటే 15 లీటర్ల ట్యాంక్ కనుక మనకు స్ప్రే చేసే ట్యాంక్ ఉంటే దీన్ని 20 ml మనం పోసుకొని స్ప్రే చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇది ఓన్లీ స్ప్రేయింగ్ ఏనండి, సాయిల్ అప్లికేషన్ అవసరం ఉండదు, ఓన్లీ స్ప్రే. ఆ స్ప్రే కూడా ఎప్పుడు చేయాలో మీకు క్లిస్టర్ గా చెప్తున్నా. క్రాప్ హై అంటే క్రాప్ చాలా హైట్ వచ్చేసింది మొక్క, ఇప్పుడు క్రాప్ అనుకున్నటువంటి ముందు టైంలో దీన్ని స్ప్రే చేసుకున్నాక ఒక 10 to 15 days గ్యాప్ తర్వాత మళ్ళీ దీన్ని స్ప్రే చేస్తే ఫ్లవర్ డ్రాప్ అవ్వడం కానీ పూత రాలిపోవడం కానీ పూతలు రావడానికి అవకాశం ఉంటుంది, వచ్చిన పూతలు రాలిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మంచి కలర్ కూడా వస్తుంది, క్రాప్ చాలా మంచి కలర్ వస్తుంది. మీరు వరిలో కనుక స్ప్రే చేసుకొని కరెక్ట్ గా ఇది వరిలో ఎప్పుడు స్ప్రే చేయాలంటే పొట్ట దశలో, అంటే అందులో నుంచి కంకి వస్తుంది కదా, ఆ కంకి వస్తున్న పొట్ట దశలో మీరు ఈ ఒక మాస్ స్ప్రే చేసినాక ఆ పొట్ట ఈనిన తర్వాత అంటే వరి ఈనిన తర్వాత కరెక్ట్ గా మీరు సాయంకాలం టైంలో కనుక ఆ క్రాప్ కాడికి వెళ్తే ఆ సూర్యుడు అస్తమిస్తున్న సందర్భంలో వచ్చే కిరణాలు ఆ వరి గింజ మీద పడి ఆ వరి గింజ ఒక మిర్రర్ లాగా మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తుంది. అంత బ్యూటిఫుల్ ఉంటుంది, షైనింగ్, అంత కలర్ వస్తుంది క్రాప్. ఏ క్రాప్ కైనా మీరు వెజిటేబుల్స్ కానీ ఫ్లవర్స్ తోటలు కానీ దేనికైనా దీన్ని ఎక్సలెంట్ గా స్ప్రే చేసుకోవచ్చు. సూపర్ ప్రొడక్ట్ ఇది అగ్రిమాస్. సో ఇది మీకు డిఫరెంట్ చూపించాను. నెక్స్ట్ వచ్చేసి అగ్రి నానోటెక్. సో ఈ అగ్రి నానోటెక్ అంటే సింపుల్ గా చెప్పాలంటే మనకు ఫుడ్ సప్లిమెంట్స్ లో స్పెరులినాలో 46 రకాల పోషకాలు, సేమ్ ఇక్కడ కూడా నానో టెక్నాలజీ తోటి ఇక్కడ మనకు అన్ని రకాల పోషకాలను అందిస్తుంది. ఈ పోషకాలు అనేటి పెద్దగా గుర్తించడానికి కనపడవు, బట్ ఇక్కడ అది కనుక లోపిస్తే నానోటెక్ లో అంటే పోషకాలు లోపిస్తే ఫ్లవర్ బాగా వస్తుంది,
క్రాప్ బాగా కనపడుతుంది కానీ చేతికి రాదు, మొత్తం రాలిపోతా ఉంటది. లేదంటే చౌడు తేలుతా ఉంటది, భూమిలో చౌడు ఉండడం వల్ల మొక్కలు సరైనటువంటి ఎదుగుదల రాకపోవడం, సో వచ్చిన క్రాప్ అంతా రాలిపోతా ఉంటుంది. సో అవి పోషక లోపాలు అంటారు. ఆ పోషక లోపాలు సింపుల్ గా చెప్పాలంటే జింకు, మెగ్నీషియం, బోరన్, కాపర్, ఐరన్, మాంగనీస్, మాలిబ్డినం ఇలాంటి కొన్ని సూక్ష్మ పోషకాలు అనేటివి ఉంటాయి. ఆ సూక్ష్మ పోషకాలు అనేటివి అన్ని మనకి ఇక్కడ అగ్రి నానోటెక్ లో దాచిపెట్టడం జరిగింది. గుడ్ న్యూస్ ఏంటంటే మీ అందరికి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఇక్కడ నానోటెక్ ఎప్పుడైతే మనం స్ప్రే చేస్తున్నామో, స్ప్రే చేసిన తర్వాత నానో టెక్నాలజీది, ఈ నానో టెక్నాలజీకి ఉన్న గొప్ప క్యారెక్టర్ ఏంటంటే మనం స్ప్రే చేసినప్పుడు నేల మీద పడ్డది అనుకోండి, నేల మీద ఈ స్ప్రే అనేది చినుకులు పడితే అది టెక్నాలజీకి ఉన్న గొప్పతనం ఏంటంటే ఎప్పుడైతే మనం వాటర్ అందిస్తామో ఆ వాటర్ ఎప్పుడైతే H2O అంటే వాటర్ అనేది ఎప్పుడైతే ఈ నానోటెక్ మళ్ళీ యాడ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా అది డెప్త్కి వెళ్ళిపోయి ఏరు వ్యవస్థ నుంచి కూడా పని చేపించే గొప్ప గుణం ఉన్నది. అందుకే దీన్ని నానో టెక్నాలజీ అంటారు. సూపర్ ప్రోడక్ట్ అండి ఇది. సో ఇది ఎస్పెషల్ గా పోషక లోపాలు అంటే సూక్ష్మ పోషక లోపాలను సవరించడానికి అద్భుతమైన ప్రోడక్ట్ ఇది. ఇది ఎప్పుడు స్ప్రే చేసుకోవాలనేది కూడా నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తాను. సో ఇది మనకు 15 లీటర్ల నీటికి 30 గ్రామ్స్ లేదా 20 to 30 గ్రామ్స్ యూజ్ చేయాలి. సో క్రాప్ చిన్నగా ఉన్నప్పుడు 20 గ్రామ్స్ వేయండి, క్రాప్ పెద్దగా అవుతున్నప్పుడు తప్పనిసరిగా మీరు 30 గ్రామ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సింపుల్ అండి, ఇది పోషకాలు కాబట్టి దీన్ని కాపర్ ఆక్సీ క్లోరైడ్ అనే దాంతో యాడ్ చేసి కొట్టద్దు. సింపుల్ గా చెప్తున్నాం, కాపర్ ఆక్సీ క్లోరైడ్ అనేది ఒక మనకు మార్కెట్ లో దొరుకుతూ ఉంటది. కాపర్ ఆక్సీ క్లోరైడ్ అనేది ఒక ఫంగిసైడ్. ఈ కాపర్ ఆక్సీ క్లోరైడ్ అనేది ఈ పోషకాలతో టచ్ అయినప్పుడు ఏమైందంటే ఆ పోషకాలన్నా ఖరాబ్ అయిపోతాయి, లేదంటే కాపర్ ఆక్సీ క్లోరైడ్ అన్నా ఖరాబ్ అవుతుంది. కాబట్టి దయచేసి ఒక కాపర్ ఆక్సీ క్లోరైడ్ తోటి దీన్ని యాడ్ చేసి స్ప్రే చేయకూడదు. ఓకే, సో భూమిలో సాయిల్ అప్లికేషన్ కూడా వేసుకోవచ్చు అండి. నా రిక్వెస్ట్, మిర్చి తోటలు ఉన్న రైతులు అయితే దయచేసి నేను చెప్తున్నాను మై డియర్ లీడర్స్, అగ్రి నానోటెక్ అనేది ఒక హాఫ్ కేజీ తీసుకొని మీరు ఇసుకలో కలిపి భూమిలో చల్లిన తర్వాత మీరు దున్నినట్లయితే అసలు భూమి లోపల అద్భుతమైన పోషకాలను తయారు చేస్తుంది. ఆ పోషకాలు భూమి లోపల ఎప్పుడైతే ఉంటాయో మొక్క పోషక లోపాలు రాకుండా ఎక్కువ రోజులు ఉంటుంది. ఎప్పుడైనా బాగా హెవీ రెయిన్స్ పడ్డాయి, వర్షాలు బాగా పడ్డప్పుడు ఇక్కడ మొక్కలో నుంచి అంత తీసుకోవు కాబట్టి పైన స్ప్రే చేసుకోవచ్చు. ఇది పైన స్ప్రే చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. దానివల్ల కిరణజన్య సంయోగక్రియ బాగా జరిగి మంచి డెవలప్మెంట్ అనేది మొక్క లోపల ఉంటుంది. సో ఇది నేను మీకు జస్ట్ సింపుల్ గా ఇది ఫైండ్ అవుట్ చేయడానికి కోసం ఇచ్చినటువంటి ఫిగర్. ఇది మీకు గూగుల్ వెళ్ళి తీసుకుంటే మీకు దొరుకుతుంది. ఎందుకంటే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే రైతు పాపం తెలుసో తెలియక, మీకు తెలుసో లేదో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ జింక్ ZN ఉంది. ఈ ZN వచ్చేసి ఏం కనబడుతుంది అంటే మచ్చలు కనబడుతున్నాయి. సో రైతు ఏం చేస్తాడు అంటే పాపం తెలియక ఏం చేస్తాడు, ఇంకొకటి తెలియక ఒకటి, రెండోది ఏంటంటే ఇక్కడ డబ్బులున్న వాళ్ళు ఫర్టిలైజర్ షాపులు పెడుతున్నారు. సారీ, మేము ఎవరైనా ఉంటే కదా దయచేసి తప్పుగా తీసుకోకండి. ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఎక్కువ పరిచయాలు ఉన్నాయంటే ఫర్టిలైజర్ పెడుతున్నాడు, ఫర్టిలైజర్ షాపులు పెడుతున్నారు. సో రైతు పాపం ఏం చేసిండు ఇక్కడ అంటే మిస్కమ్యూనికేషన్. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఆకుల మీద మచ్చలు ఉన్నాయి కదా, ఈ మచ్చలు యాక్చువల్గా ఏం ప్రాబ్లం, ఇక్కడ జింకు లోపం. కానీ ఆకులు తీసుకెళ్ళి లేదంటే ఆకులు తీసుకెళ్ళకుండా రైతు ఒక ఫర్టిలైజర్ షాప్కి వెళ్తాడు. ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళిన తర్వాత ఆ ఫర్టిలైజర్ షాప్ ఆయన అగ్రికల్చర్ BSc చేయలే, అగ్రికల్చర్ డిప్లొమా చేయలే, డబ్బులు బాగా దండిగా ఉన్నాయి, హ్యాపీగా కొట్టి పెట్టేసుకున్నాడు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పాపం ఆయనే తెగులు వచ్చింది, ఫంగిసైడ్ అంటే తెగులు అంటారు కదా, శిలీంద్రనాశిని తెగులు వచ్చింది అని చెప్పేసి ఆ తెగుళ్లకు సంబంధించినటువంటి ఫంగిసైడ్ అనే ఒక శిలీంద్రనాశిని ఆయన మందు ఇస్తాడు. ఇచ్చి దాన్ని తీసుకొచ్చి రైతు పాపం ఆశతోడు కొడతాడు, ఈ స్ప్రే చేస్తాడు. స్ప్రే చేసిన తర్వాత ఈ మచ్చలు పోవు, ఎందుకంటే అది జింకు లోపం ద్వారా వచ్చింది. పాపం అప్పుడు మళ్ళీ ఏం చేస్తాడంటే సేటు లేదంటే సారు మీరు ఇచ్చిన మందు పని చేయలేదు, నెక్స్ట్ ఏంటి? సో ఇట్లా కాదు, ఆ చెట్టును తీసుకురా అంటాడు. చెట్టును చూస్తాడు. అప్పుడు ఆయన మళ్ళీ ఒక RMP డాక్టర్ లాగానే మళ్ళీ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది పాపం. సో తర్వాత ఏమైతుంది అంటే ఇలా కంటిన్యూ అయిన తర్వాత అది ADA దగ్గరికి అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళండి అంటాడు. అప్పుడు అగ్రికల్చర్ వాళ్ళు ఏమంటే సింపుల్ ఒక 100 రూపాయలు పెడితే మార్కెట్ లో మీకు జింక్ అనేది ఒకటి దొరుకుతుంది, అది స్ప్రే చేసుకోండి. లేదా వెస్టీజ్ కంపెనీలో నానోటెక్ అనే ప్రోడక్ట్ దొరుకుతుంది, హ్యాపీగా దాన్ని స్ప్రే చేసుకోకుండా
చెప్తాను. చూడండి, 100 రూపాయలతో పోయే పరిస్థితిని ఎక్కడి దాకా తీసుకొచ్చుకున్నాం అంటే దాదాపు వేల ఖర్చులు. అందుకే నేను ఏమంటున్నా ఫ్రెండ్స్ అంటే, మనం ఫైండ్ అవుట్ చేయడం జాగ్రత్తగా చేయాలి. అది ఫర్టిలైజర్ లోపం వల్ల వచ్చిందా, తర్వాత ఫంగిసైడ్ లోపం వచ్చిందా, మైక్రోన్యూట్రియంట్స్ లోపం వచ్చిందా, మనం కనిపెట్టుకోవాలి. కనిపెట్టుకోకపోతే అది మనం రాంగ్ సజెషన్ చేస్తే రాంగ్ రిజల్ట్ వస్తుంది. అప్పుడు క్లెయిమ్ చేసేది కంపెనీ ప్రొడక్ట్ బాగలేదు, వేస్ట్, వాళ్ళ యొక్క లబ్ధి కోసమే రకరకాలుగా చెప్తారు అని వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మనము కొంచెం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అగ్రి గోల్డ్ అండి. సో అగ్రి గోల్డ్ వచ్చేసి సింపుల్, మీకు ఇది ఏరు యొక్క ఆహారం తీసుకునే అటువంటి దశను ఇది ఎక్కువ డెవలప్ చేస్తుంది. అంటే నేనేం మాట్లాడుతున్నా అంటే, ఒక పైప్ ఉంటుంది కదండి, పైప్ ఆ చివరకు ఈ చివరకు మూతి ఉంటుంది, పైపులకు మూతి. ఆ మూతిలో నుంచి ఇటువైపు నీళ్లు పోస్తే అటువైపు నీళ్ళు వస్తాయి. సేమ్ అట్లాగే మనం ప్రతి మొక్కలో ఉన్నటువంటి వేర్లు ఉంటాయి కదా, ఆ లాస్ట్ కు తెల్లగా ఉంటది. మీరు చూడండి, ఒకసారి చెట్టును పీకిన తర్వాత చివరిలో ఉన్నటువంటి వేరు తెల్లగా ఉంటది. ఆ వేరు తెల్లగా ఉన్నటువంటి దాన్నే ఇక్కడ మనం ఏం చెప్తాం అంటే రైతు భాషలో మూతులు అంటాం. ఆ వేరు యొక్క మూతి, ఆ వేరు యొక్క మూతులను ఎక్కువగా తెరుచుకునే విధంగా హెల్ప్ చేస్తుంది మన అగ్రిగోల్డ్. ఎప్పుడైతే మూతి ఎక్కువగా తెరుచుకుంటుందో అప్పుడు ఏం జరుగుతుందంటే భూమిలో ఉన్న పోషకాలను ఎక్కువగా తినడం జరుగుతుంది. దానివల్ల అద్భుతమైనటువంటి గ్రోతింగ్ కనబడుతుంది. తర్వాత అనవసరమైన పెరుగుదలను తీసుకురాదు, ఇది అవసరం ఉన్న పెరుగుదలనే తీసుకొస్తుంది. తర్వాత ఇంకా చూసినట్లయితే ఈ అగ్రిగోల్డ్ మీరు పైన స్ప్రే చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక యాంటీబయాటిక్ లాగా ఏదైతే రోగం ఉంటుందో ఆ రోగాన్ని స్ప్రెడ్ కాకుండా కాపాడుతుంది. మార్కెట్లో రకరకాల స్ట్రెప్టోసైక్లిన్ అని, ప్లాంటోమైసిన్ అని ఇట్లా ఉంటాయి. సో ఇక్కడ మీకు అగ్రిగోల్డ్ ఏంటంటే రోగము స్ప్రెడ్ కాకుండా పనిచేస్తుంది. ఓకే, తర్వాత మీరు భూమిలో వేసుకున్నట్లయితే వేరు వ్యవస్థను ఎక్కువ డెవలప్ చేస్తుంది. ఓకే, తర్వాత ఇది యూజ్ చేసే పద్ధతి చూసినట్లయితే 1 లీటర్ నీటికి 1.1 లేదా 2 గ్రామ్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. 1 ఎకరం భూమికి సాయిల్ అప్లికేషన్ 100 గ్రాములు చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఈ యొక్క అగ్రిగోల్డ్ అనేది బయట కెమికల్ ఉంటుంది కదండి, ఆ కెమికల్ తోటి యాడ్ చేసుకుని యూజ్ చేయద్దు దయచేసి. అంటే స్పెషల్ గా కొన్ని మైక్రోన్యూట్రియంట్స్ తో వాడుకుంటే నో ప్రాబ్లం, కానీ హెవీ కెమికల్ డోస్ ఉన్నటువంటి, అంటే నేను సింపుల్ గా చెప్పాలంటే మీరు కెమికల్ వాడుతున్నటువంటి డబ్బా మీద సింబల్స్ ఉంటాయి. గ్రీన్ సింబల్, రెడ్ సింబల్, ఎల్లో సింబల్ అని ఇట్లా ఉంటాయి, కాషన్స్ అంటే వాటిని. ఆ ఎల్లో రెడ్ ఏదైతే ఉంటుందో వాటితో దీన్ని కలిపి వాడకూడదు. గ్రీన్ ఏదైతే ఉంటుందో కాషన్, దాంతో హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అగ్రి ప్రొటెక్ట్ అండి. ఇది అగ్రి ప్రొటెక్ట్ వచ్చేసి తెగుళ్ళకు సంబంధించినటువంటి ప్రొడక్ట్. తెగులను అరికట్టుతుంది. ఎప్పుడు తెగులను అరికడుతుంది అంటే బూజు తెగులు. ఇప్పుడు ఈ మంచు టైంలో విపరీతమైన బూజు తెగులు వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో బూజు తెగులలో మీరు గమనించినట్లయితే ఎప్పుడైతే ఒక బూజు తెగులు అంటే కొమ్మెండు తెగులు లేదా కొమ్మ బూజు తెగులు అంటారు దీన్ని. ఆ కొమ్మ బూజు తెగులలో ఏంటంటే ఆ బ్యాక్టీరియా లాగా ఉంటుంది. అది ఈ మంచు వచ్చినటువంటి సందర్భాలలో, చలి ఎక్కువగా అయి మంచు ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో వస్తుంది. అది ఏంటంటే గాలిలో వీచి ఎక్కడైతే ఆ బ్యాక్టీరియా అనేది ఆనుకుంటుందో అక్కడ మొత్తం స్ప్రెడ్ అయిపోయి విపరీతమైన డ్యామేజ్ చేసి చెట్లన్నీ విరిగిపోతా ఉంటాయి బూజు వచ్చేసి. సో అలాంటి టైంలో తర్వాత రకరకాల తెగుళ్ళు ఉంటాయి, కాయకుళ్ళు తెగులు, ఆకుమచ్చ తెగులు. సో తెగుళ్ళు ఇవి. సో ఆ తెగుళ్లను గమనించి అది ఎక్కడో ఒక్కటి ఉన్నప్పుడు జస్ట్ 10% డ్యామేజ్ అవుతున్న క్రాప్ మీద మనం ముందు జాగ్రత్తగా దానికి అగ్రి ప్రొటెక్ట్ వాడితే కనుక ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. దీన్ని 2 times స్ప్రే చేయాలి. సో 10 to 15 days గ్యాప్ తీసుకొని 2 సార్లు స్ప్రే చేసుకోవాలి. ప్రాబ్లం రాకముందు జాగ్రత్తగా వాడుకోవాలి. ప్రాబ్లం 90% వచ్చిన తర్వాత యూజ్ చేస్తే కనుక 100% ఇది మీకు వర్కౌట్ కాదు. ఓకే, సో ఇది జస్ట్ బయట ఉన్నటువంటి ఇందాక చెప్పిన రెడ్ కాషన్స్ ఉన్నటువంటి కెమికల్ తోటి దీన్ని యాడ్ చేసుకొని వాడకూడదు. ఓకే, సో రెడ్ గానీ ఎల్లో గానీ ఉన్నటువంటి సింబల్ తోటి దీన్ని యాడ్ చేయకూడదు. గ్రీన్ సింబల్ తోటి ఉన్న వాటిని హ్యాపీగా ఈ యొక్క అగ్రి ప్రొడక్ట్ ని కలిపి వాడుకోవచ్చు. క్లియర్. 30 గ్రాములు ఒక 15 లీటర్ల నీటిలో స్ప్రే చేసుకోవచ్చు. 1/2 kg నుంచి 1 kg వరకు కూడా సాయిల్ అప్లికేషన్ చేసుకోవచ్చు. చాలా చాలా బ్యూటిఫుల్ రిజల్ట్ ఉంటుంది మై డియర్ లీడర్స్. ఇప్పుడు ఉన్న క్రాప్ లో, ఎస్పెషల్ గా వరిలో కావచ్చు, లేకపోతే మిర్చి తోటలో కావచ్చు,
అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అండి ఇది. మీరు అసలు మీరు ముందుగా ఒక 2 ఎకరాలు ఉన్నటువంటి రైతును తీసుకొని ఒక్క ఎకరానికి దీన్ని స్టార్టింగ్ నుంచి యూజ్ చేయండి. ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. మీకు రైతు దాసోహం అయిపోతుంది. రైతు మీకు 100% సాటిస్ఫాక్షన్ ఉంటాడు. కొన్ని వందల వేల మంది రైతులకు చెప్పే అవకాశం ఉంటుంది. ఓకే, ఇలా ఉంటేదండి బూజు తెగుళ్ళు. అంటే తెగుళ్ళను గమనించాలి, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనం ఆక్వాజెల్. సో ఈ ఆక్వాజెల్ గురించి నేను మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను, యూట్యూబ్ లో కూడా ఉంది, మళ్ళీ చెప్తున్నా. జస్ట్ సింపుల్ అండ్ స్వీట్ అండ్ షార్ట్ గా చెప్పండి. 3 రకాలుగా ఉపయోగపడుతుంది. 3 రకాలలో నంబర్ 1, ఇది భూమి లోపల ఉన్నటువంటి ఫర్టిలైజర్ ని వర్షం ఎక్కువ వచ్చినప్పుడు కానీ వాటర్ ఎక్కువగా అందించినప్పుడు ఎత్తు పల్లాలు ఉంటాయి కాబట్టి ఆ ఎత్తు పల్లాలో ఎత్తులో ఉన్నటువంటి ఫర్టిలైజర్ కానీ భూమిలో ఉన్న బలం కానీ ఆ వర్షానికి కొట్టుకపోయి పల్లం వైపుకు తీసుకెళ్తుంది. అప్పుడు ఏమైతుందంటే క్రాప్ యూనిఫామ్ గా రాదు, రైట్. ఇక్కడ ఒకవేళ హెవీ రెయిన్స్ అయినాయి అనుకో, భూమిలో ఉన్న ఫర్టిలైజర్ మొత్తం కంప్లీట్ గా బయటికి వెళ్ళిపోతుంది వాటర్ ద్వారా. ఆ పనిని ఇది హోల్డింగ్ కెపాసిటీ హోల్డ్ చేస్తుంది. సో భూమి లోపల ఎరువులను ఉంచుతుంది. వాటర్ కెపాసిటీ 500 టైమ్స్ వాటర్ కెపాసిటీ ఉంచుతుంది. 40% ఫర్టిలైజర్ ను కంప్లీట్ గా మనం తగ్గించుకోవచ్చు. 100 కేజీల ఫర్టిలైజర్ వేస్తున్నాడు ఫార్మర్ అనుకుంటే, ఎగ్జాంపుల్ ఒక 10 కట్టల ఎరువు వేస్తున్నాడు అనుకోండి, ఇక్కడ 4 కట్టల ఎరువును తగ్గించుకోవచ్చు. బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి. తర్వాత భూమి లోపల ఉన్న పోషకాలను మొక్కకు అందుబాటులో ఉంచుతుంది. కాబట్టి ఈ యొక్క మొక్క ఏదైతే ఉంటుందో, సింపుల్ భాష రైతు భాషలో చెప్పాలంటే, మనము ఇంటి దగ్గర నుంచి వాటర్ తాగుతాము, మళ్ళీ వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తాం చేనులోకి, పొలంలోకి. ఎందుకు వాటర్ బాటిల్ తీసుకెళ్తున్నాము అంటే, మీకు తెలుసు అక్కడికి వెళ్ళిన తర్వాత దాహం వేస్తే మళ్ళీ మనము దాహాన్ని తీర్చుకోవడానికి వాటర్ బాటిల్ తీసుకెళ్తున్నాం. సేమ్ ఇక్కడ కూడా మీరు నాటి వచ్చిన మొక్కకు కూడా ఖచ్చితంగా దాహం వేస్తుంది, తర్వాత దానికి ఫుడ్ కావాలి. ఈ ఆక్వాజెల్ ఎప్పుడైతే మీరు భూమిలో వేస్తారో, ఒక రకంగా ఒక పాలేరును మీకు ఆ పంటలో వచ్చినంత బరాబరి అవుతుంది. సో అంటే ఇక్కడ సింపుల్ ఏంటంటే ఫర్టిలైజర్ ఉంచుతుంది, వాటర్ ఉంచుతుంది అందుబాటులో. మీరు బాటిల్ తీసుకెళ్ళినప్పుడు ఎట్లయితే తీసుకెళ్లారో, ఎప్పుడైతే దాహం వేస్తే అప్పుడు మీరు ఎట్లా తాగారో, ఇక్కడ కూడా అంతేనండి. ఆక్వాజెల్ వాడడం వల్ల మీకు వాటర్ కంటెంట్ అండ్ అదే విధంగా మనకు ఫర్టిలైజర్ కంటెంట్ హ్యాపీగా మొక్కలకు అందుబాటులో ఉంచుతుంది. కాబట్టి మొక్కకు కూడా దాహం వేసినప్పుడు వాటర్ తీసుకుంటుంది, ఫుడ్ కావాలన్నప్పుడు మంచి పోషకాలన్నీ భూమి లోపలనే ఉన్నాయి కాబట్టి తీసుకుంటుంది. గణనీయంగా దాదాపు ఇది మీరు చూసినట్లయితే 2 నుంచి 3 క్వింటాల దిగుబడి పెరుగుతుంది. బయట భూమి ఫర్టిలైజర్ ఎక్కువ వేయట్లేదు కాబట్టి భూమి ఇక్కడ మీకు గుల్లబారి భూమి మొత్తము ఎట్లా అంటే ఒక సారవంతమైన నేలగా తయారవుతుంది. చాలా చాలా బ్యూటిఫుల్ డెమో కూడా ఉంటుంది. సో మీరు యూట్యూబ్ లో ఒకసారి మళ్ళీ మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ లోనే ఆ వీడియో ఉంది, చూడండి. 1 ఎకరానికి 1 కేజీ వాడండి, ఇసుకలో కలిపి చల్లండి. చల్లిన తర్వాత దుక్కిని ఇంటర్ కల్టివేట్ చేసుకున్నప్పుడు చల్లుకోవాలి. సో ఎప్పుడు వాడాలంటే పంట నాటే ముందు వాడుకోవచ్చు. పంట నాటిన తర్వాత కూడా నేను ఇంటర్ కల్టివేట్ చేస్తా అనుకుంటే కనుక డెఫినెట్ గా దీన్ని చల్లుకొని మీరు వేసుకోవచ్చు. ఒక్క క్రాప్ కు ఒకటేసారి యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు రేటు దీన్ని 2000 రూపాయలు ఉంది. మనకు డిస్ట్రిబ్యూటర్ అయితే 1800కి ఉంది. సూపర్ ప్రోడక్ట్ అండి, ఇది మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో పంటలో ముఖ్య దశలు చూసినట్లయితే ఇప్పుడు మనము ఏ దశలో ఎట్లా వాడాలనేది నేను మీకు క్లిస్టర్ అంటే మినిమైజ్ చేసేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఇది రివీల్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకోవడం మీకు ఉపయోగపడుతుంది. సాయిల్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు అండ్ సీడ్ ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలి, 20 రోజుల తర్వాత విత్తనం నాటిన 20 రోజుల తర్వాత ఏం యూజ్ చేయాలి, 20 రోజుల విత్తనాన్ని నాటిన 20 రోజుల తర్వాత పూత వచ్చే దశలో ఏం యూజ్ చేయాలి, తర్వాత పూత 20 రోజుల తర్వాత పూత వచ్చింది ఆల్రెడీ, అప్పుడు ఏం యూజ్ చేయాలి అనేది మీకు ఇక్కడ క్లిస్టర్ క్లియర్ తెలియజేస్తున్నారు మై డియర్ లీడర్స్. సాయిల్ అప్లికేషన్ పంట నాటే ముందు అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్, అగ్రి ప్రొటెక్ట్, అగ్రి AG2 హ్యాపీగా మీకు కింద డోసెస్ వచ్చింది, చక్కగా వాటిని యూజ్ చేసి సరిపోతుంది. సీడ్ ట్రీట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక, లేదంటే మిర్చి నారును రీప్లాంటేషన్ అంటారు దాన్ని. మిర్చి నారును రీప్లాంటేషన్ అంటే ఒక చోట ఉన్న నారును తీసి ఇంకో చోట నాటుకునే పద్ధతిని రీప్లాంటేషన్ అంటారు. ఆ రీప్లాంటేషన్ చేసేటప్పుడు ఆ ప్లాంట్ యొక్క రూట్స్ ను కూడా మనం శుద్ధి చేయవచ్చు. ఫంగస్ కానీ ఇంకోటి కానీ ఒకటి రాకుండా చూసుకునే జాగ్రత్తగా చేసుకోవచ్చు. దాన్ని సీడ్ ట్రీట్మెంట్ అండ్ రీప్లాంటేషన్ ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు అంటే అగ్రి హ్యూమిక్ లిక్విడ్ 5 ml 1 kg, అదేవిధంగా అగ్రి ప్రొటెక్ట్ 5 to 10 grams 1 kg,
మనము సీడ్ తీసుకున్నట్లయితే దానికి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, లేదా వాటర్ తీసుకొని ఆ వాటర్లో హ్యాపీగా దీన్ని ఈ పద్ధతిలో పోసుకొని మీరు ఒక 5 to 10 minutes ఆ వేరులను దాంట్లో ఉంచి మీరు మళ్ళీ రీప్లాంటేషన్ చేస్తున్నట్లయితే తెగుళ్ళు కానీ భూమి అంకురోత్పత్తి అంటారు. అంకురోత్పత్తి అంటే ఏంటిది? ఎదుగుదల అంటే జెర్మినేషన్, మొలక శాతం బాగా వస్తుంది. సో తర్వాత ఎలాంటి పురుగుల నుంచి కూడా తట్టుకునే శక్తిని ఇస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే మూడో దశ 20 రోజుల తర్వాత అంటే విత్తనం నాటిన 20 రోజుల తర్వాత ఏం చేయండి అంటే అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్, అగ్రి గోల్డ్, అగ్రి 82 ఏపీ అంటే సరిపోతుంది. ఇక్కడ డోస్ క్లియర్ గా వచ్చింది. తర్వాత పూత వచ్చే 20 రోజుల ముందు ఇక పూత వస్తుంది అనుకున్నప్పుడు ఏం యూజ్ చేయాలి? అగ్రి ప్రొటెక్ట్, అగ్రి మాస్, అగ్రి 82. తర్వాత ఇక్కడ మీరు పూత వచ్చినాక 20 రోజులకు ఆల్రెడీ పూత వచ్చింది, అవి క్రాప్ కావాలి, అప్పుడు మీరు అగ్రి నానోటెక్, అగ్రి గోల్డ్, అగ్రి 82 ఇచ్చినట్లయితే క్రాప్ అంతా మనకు చేతికి అందే అవకాశం ఉంటుంది మై డియర్ లీడర్స్. ఓకే, సో ఇది ఈరోజు మీకు అగ్రికల్చర్ సెషన్ యూజ్ అయిందని నేను అనుకుంటున్నా. సో దీనిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. డెఫినెట్ గా మనం మళ్ళీ ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you so much. థ్యాంక్ యూ సార్. So excellent session, sir. Thank you so much, and hope ఇవాళ చాలా మందికి ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్, సార్. థ్యాంక్ యూ. అండ్ లీడర్స్ ఒక్కసారి సార్ ఇచ్చినవన్నీ ఆల్రెడీ ఇది మన సెషన్ రికార్డ్ అయి ఉంది. ఓకే, సో ఎవరన్నా మిస్ అయిన వాళ్ళు ఉన్నా, లేదంటే చాలా మందికి అగ్రికల్చర్ గురించి డీటెయిల్స్ కావాల్సిన వాళ్ళు ఈ వీడియో లింక్ ని వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఒక ఎక్స్ట్రాడినరీ సెషన్ ఇవాళ మనకు మూర్తి గారు చేయడం జరిగింది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అగ్రికల్చర్ రిలేటెడ్ గా ఇచ్చారు. సో మీ టీమ్స్ కి యొక్క లింక్స్ ఆల్రెడీ మనం యూట్యూబ్ లింక్ ఉంది కాబట్టి మాక్సిమం మీ టీమ్స్ అందరికి షేర్ చేయండి. సో దానివల్ల వాళ్ళకు కూడా మంచి నాలెడ్జ్ దొరుకుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇంకా బిజినెస్ చేసుకోవడం కూడా బాగా ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు. థ్యాంక్ యూ సార్. Yes, thank you so much, sir. Thank you.